కుటుంబ వ్యవస్థకున్న గొప్పతనం ఏమిటంటే కొడుకు ఒక్కడు మంచివాడు అనుకోండి, ఆయన హాయిగా శరీరం చేస్తాడు, ఏం పర్వాలేదు వాడు. ఎక్కడండి అసలు మనిషికి శాంతి అది తప్ప ఎక్కడుంది? సమస్త శాంతికి కారణం కుటుంబ వ్యవస్థే. మనిషికి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వవిద్యాలయం సంస్కృతికి ఏది అంటే తాతగారు పడుకున్న మంచం. తాతగారు పడుకుంటాడే, పడుకున్నప్పుడు మనవడు వచ్చి తాతగారి డొక్కలో చేరుతాడు. చేరి తాత తాత కథ చెప్పండి, తాతగారండి కథ చెప్పండి, తాతగారండి కథ చెప్పండి అంటాడు. తాతగారండి కథ చెప్పండి అంటే తాతగారు అప్పటికి చెప్పిన కథ మనవడు నిద్రపోవడానికి పనికొస్తుంది. ఒరే నాన్న, ఓ కాకి ఉందిరా, చెట్టు మీద కూర్చుందిరా, అది ఎక్కడి నుంచో పాపం కష్టపడి ఓ మాంసం ముక్క తెచ్చుకుంది, తిందామనుకుంది, ఇంతలో కిందకో నక్కొచ్చింది, కాకి బావా నువ్వు ఎంత బాగుంటావో, నీ అంత కాంతితో కూడిన నలుపు ఎవరికి ఉంటుంది అని దాన్ని ఎంతో పొగిడింది. కాకి నిజంగా అనుకుంది, నోట్లో ఉన్న మాంసం ముక్క వదిలిపెట్టి దాని కంఠం అంత బాగుంటుందని నక్క పొగిడిందని కావుని పాట పాడింది. ఆ మాంసం ముక్క కిందడిపోతే నాకు ఎత్తుకుపోయింది అని తాతగారు చెప్తాడు. చెప్తే మనవాడు అది విని తాతగారు చాలా బాగుంది తాతగారు అని పడుకుని నిద్రైపోయాడు. వాడు తర్వాత పెద్ద అధికారి అయ్యాడు. అయిన తర్వాత ఎవరో వచ్చి నిష్కారణంగా వాడిని పొగుడుతున్నాడు. పొగుడుతుంటే వాడు అనుకుంటాడు, చిన్నప్పుడు మా తాతగారి పక్కన పడుకున్నప్పుడు మా తాతగారికి అది చెప్పాడు, ఇలా నక్క పొగిడితేనే కాకి మాంసం మొక్క వదిలింది, మా తాతగారు చిన్నప్పుడే నేర్పారు, నేనేం అలా లొంగనంటాడు. తాతగారు మంచం విశ్వవిద్యాలయం పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుతుంది. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, తాత వాళ్ళందరూ కలిసి ఉండడం, మేనమామ, తన ఇల్లు గొప్ప కాదండి. నేను ఒక కుటుంబాన్ని చూశా, ఈ ప్రవచనాల పేరు చెప్పి అనేక ఊళ్ళో ఎప్పుడప్పుడు వెళుతూ ఉంటాను కదా, అనేక కుటుంబాలు చూస్తుంటా. ఒక కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఉంది, మా అబ్బాయికి తెలుసు. ఆ ఇంట్లో కోడల్ని పురిటికి పంపించాడు మొట్టమొదటిసారి పెళ్లికానుకు. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉండి జ్వరం వచ్చేసింది. జ్వరంలో అత్తగారిని స్మరిస్తోంది. ఆ పుట్టింటి వారు ఉన్నవాళ్లే, అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి ఉండలేదు ఏమనుకోకండి, తీసుకెళ్ళిపోండి అని తీసుకొచ్చి అత్తారింట్లో దింపేశారు. అత్తగారు 2 రోజుల్లో ఆవిడ అసలు డీలా పడిపోయి అన్నం తినడం మానేసింది. అత్తగారు కోడలు మొదటి నుంచి కలిసి ఉన్నారా, కడుపున పుట్టిందా? అవి కుటుంబాలు. మా వాళ్ళంటే బంధువులు ఎవరొచ్చినా అంత ప్రేమ, ఆ కూర్చోబెట్టడం, ఆ కలిసి ఉండడం. వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళకి మాకు గొడవలు ఉన్నాయి. అదే మనుష్య జన్మ, అదే సంస్కారం. ఎంతమంది చేత ఒక వయసు వచ్చేటప్పటికీ గౌరవింపబడతావో, పెదనాన్నగారు అని పిలిపించుకోవడం ఎంత మర్యాద అండి. నాన్నగారే ఎంత గొప్పదైతే పెదనాన్నగారు, తమ్ముడి పిల్లలు పెద్దనాన్నగారు అని పిలుస్తారు అంటే అందులో ఎంత మాధుర్యం, ఎంత కర్తవ్యత అనిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం. పెద్దనాన్నగారు అని పిలవడం ఎంత మధురమైన పిలుపు. అనయ అని పిలిస్తే ఎంత మధురం. చెల్లెలా అని పిలవడం, చెల్లెలింటికి వెళ్ళడం. అసలు కార్తీక మాసంలో భగినీహస్త భోజనం అని చెల్లెలింటికి వెళ్ళరా, చెల్లెలు అన్నం వాడికి లేక చెల్లెలింటికి వెళ్ళాలి, చెల్లెలు పెట్టిన అన్నం తినాలి, చెల్లెల్ని పిలవాలి, చెల్లెలికి పెట్టాలి. భగినీహస్త భోజనం అని పెట్టారు. అంటే మానవీయ విలువలకి ఎంత మర్యాదనిచ్చారో. ఇవి ఇంత గొప్పవైతే ఇంతకన్నా గొప్పది గురు శిష్య సంబంధం. ఆయన కుటుంబ వ్యవస్థలో ఒకడు కాడు, కానీ ఎవరికన్నా త్యాగమూర్తి ఎవరంటే గురువే. ఆయన ఎంత కష్టపడి నేర్చుకున్నాడో. లోకంలో ఎవరి ఆస్తి అయినా బిడ్డలకు ఎడుతుంది. గురువుగారి ఆస్తి మాత్రం ఆయన చదువు, ఆయన సంస్కారం. అవి ఎవరికి ఎడతాయంటే ఆయన మీద నమ్మకం ఉన్న ఆయన శిష్యులందరికీ వెళ్ళిపోతాయి తప్ప ఆయన బిడ్డలకే అవి వెళ్ళవు. అందరూ ఏం చేస్తారంటే పుట్టుకనిస్తారు తల్లిదండ్రులు, కానీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానమును ఇవ్వగలిగిన వాడు గురువు. అటువంటి గురువు పట్ల అంత గౌరవం ఉండడం అన్నది కుటుంబ వ్యవస్థలోనే నేర్చుకుంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారికి చిదంబరనాథయోగి మీద అంత గౌరవం ఎందుకు వచ్చింది? తండ్రి గారు అయినటువంటి మహానుభావుడు ఆయన నేర్పినటువంటి సంస్కారం. ఆ గురువుని గౌరవించడం. అబ్దుల్ కలాం గారంతటి వారు
వ్రాసుకున్నారు జీవిత చరిత్రలో. చిన్నప్పుడు తన గురువు తనని తీసుకెళ్ళి ఆ పక్షి ఎలా ఎగురుతుందో చూపించడం వల్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయనకి ఎంత ఉత్సాహం కలిగిందో, ఎందుకు ఆ విద్యలోకి ప్రవేశించారో. ఒకనాడు ఆయనకి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వస్తే కట్టడానికి 1000 రూపాయలు లేకపోతే ఆయన సోదరి జోహారా ఆవిడ కష్టపడి తన చేతి గాజులు గొలుసు తాకట్టు పెట్టి ఇస్తే ఆ 1000 రూపాయలతో చేరి, అమ్మ నేను సాధ్యమైనంత తొందరగా తాకట్టు విడిపించి నీకు ఇచ్చేస్తానన్నారు. అప్పటికి చదువుకుంటున్న ఆయన ఎలా విడిపిస్తారు? ఆయనకున్న ఒక్క మార్గం, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ రోజుల్లో అంత సుప్రసిద్ధ సంస్థలో బాగా చదువుకుని స్కాలర్షిప్ సంపాదించి విడిపించాలి. చిల్లెలు నగలు విడిపించడానికి బాగా చదవడం మొదలుపెట్టినటువంటి కలాం గారు ఈ దేశానికి ఎంత గర్వించదగ్గ బిడ్డ అయ్యారో మీ అందరికీ. కాబట్టి గురువు అంత గొప్పవాడు. రామాయణం చదువుతుంటే అసలు బాలకాండలో ఆ విశ్వామిత్రుడు మాట్లాడే మాటలు వింటుంటే, ఆ శ్లోకాలు చదువుతుంటే గుండె కరిగిపోతుంది. ఎంత ప్రేమో! రామ చీకటి పడిపోయింది, క్రూర జంతువులు అరుస్తున్నాయి, పక్షుల యొక్క అరుపులు వినపట్టం లేదు, సమస్త భూతములు పడుకున్నాయి, నువ్వు పడుకో, నీకు క్షేమమగుగాక, రామా భద్రంతి అంటాడు. గురువు ఎప్పుడూ శిష్యుల యొక్క హితాన్ని కోరుతూ ఉంటాడు, ఎప్పుడూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఏ అనుబంధం ఉందని? ఏ అనుబంధం లేదు. అయినా గురువు గారు అంటే ఎప్పుడూ శిష్య హితయోద్యత సతతం, శిష్యుల యొక్క హితము కొరకు పరితపిస్తాడు. అంత గొప్ప కుటుంబ వ్యవస్థ. మీరు అగస్త్య మహర్షి అయితే సముద్రాన్ని పుడిచిపెట్టాడు, కానీ ఇంత పెద్ద విషయాన్ని ఇచ్చి నన్ను ఒక్కరోజు కాసేపు వచ్చి మాట్లాడి వెళ్ళమన్నారు. అందుకని మీకు తెలియని విషయాలు కావు. మీరందరూ కుటుంబాల్లో లేని వాళ్ళు కారు, అందరూ అన్నీ తిన్నవే. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం తిన్న పదార్థం యొక్క గొప్పతనాన్ని ఇంకోళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో నాగపూర్లో తయారు చేసే హల్వా ఇంత గొప్పది అని మనం హల్వా తింటూ ఉండగా నాగపూర్ వాళ్ళు ఎవరో కమలా ఫలాలతో ఇక్కడ ఇంత బాగా చేస్తారని చెప్పి, అబ్బా ఇంత గొప్పదా అని గుర్తుండిపోయినట్టు. అందరూ కుటుంబ వ్యవస్థలో మాధుర్యం అనుభవిస్తున్న వాళ్ళే అయినా దాన్ని ఒకసారి విని సంతోషించాలి, మరింత పూనిక పొందాలి, మన పిల్లలు పొందాలన్న మంచి మనసుతో మీరు ఇంత మంచి విషయం గురించి తెలుసుకోవాలనుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన ఎప్పటికీ కుటుంబ వ్యవస్థ చిక్కు చెదరకుండా ఇట్లాగే నిలబడి, ప్రతి ఇంట తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, తాత, మేనమామలు, అత్తలు, మేనత్తలు, మామయ్యలు, తల్లి, తండ్రి, పిల్లలు ఇంతమంది కలుస్తూ ఒకళ్ళింటికొకళ్ళు ఎడుతూ భోజనాలు చేస్తూ పొరపక్షాలు లేకుండా పచ్చని చెట్టులా సంతోషంగా ఋషులు కోరుకున్నట్టుగా ఈ సమాజం వృద్ధిలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించాలి అని కోరుకుంటూ